యోటి రిచ్ ఫ్యామిలీ మళ్ళీ అయితే ఇంకో కొత్త వీడియోతో వస్తాం. అదే అది లెస్ ప్లే ఎందుకంటే ఆ వరల్డ్ పోయిందన్నమాట. సో ఈ వీడియోలో చాలా ఫన్ ఉండిపోతుంది. కొంచెం ఫన్ అయితే యాడ్ చేశాను. మీకు ఒకవేళ నచ్చితే పూర్తిగా ఎవరి వరకు చూడండి, చూడకుండా వెళ్ళిపోతున్నాడు అమ్మ కళ్ళకు చెత్త మరి. సో వీళ్ళకి వెళ్ళిపోదాం. నేను మీ పని లైక్ చేయడం సబ్స్క్రైబ్ మర్చిపోకండి. కింద వీడియో అండ్ మన కొత్త ఇంటర్ ఎలా ఉందో చెప్పండి గైస్. ఎందుకంటే కొత్త ఇంటర్ బాగాలేదు. మేము పాత ఇంటర్ బాబు ఇదేంది కెమెరా ఇలా అయిపోయింది. వెయిట్ అక్కడ ఏదో నీ అమ్మ విలేజ్ ఉంది. మన లక్క బాగానే ఉంది అబ్బా. ఇక్కడే బోనస్ వేస్తూ పోనేది, పక్కనే విలేజ్ ఉంది. క్రేజీ అండ్ గుర్తు తొడికింది. అండ్ ఇది కూడా ఉంది. కీప్ ఇన్వెంటరీ ఆన్ చేయాలో వద్దో చెప్పండి పై, ఎందుకంటే పెట్టి కోసం అడుగుతాను ఇది. ఎందుకంటే మీ ఆన్సర్ బట్టి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఉంటుంది. ఈసారి కామెడీ ఉండిపోతుంది. కొన్ని క్లిప్స్ కూడా డిలీట్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పా కదా కామెడీ యాడ్ చేశానని. చూసుకోండి కాస్త. ఈసారి కూడా వీడియోస్ కామెడీ ఉంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తే అయితే మాత్రం పట్టించుకోక. ఈ సస్టెన్ అయితే ఒకసారి తీసేస్తాం. బట్ ఒకసారి మనం విలేజ్ వెళ్తాం. అండ్ గాయస్ ఓకే విలేజ్ ఉంది పక్కన. అండ్ సో ఇప్పటి నుంచి వీడియోస్ అయితే పెట్టి వీడియో ఫన్ ఉండిపోతుంది. కొంచెం యాడ్ చేశాను. ఈసారి వీడియోస్ బాగా నచ్చిపోతున్నాయి. ఇంకా చలో మన లక్ అయితే బాగుంది గైస్. విలేజ్ అయితే దొరికింది. నీ ఎక్క బాధరా బదో వాడిన దశలో వెళ్తాడేంటి. ఓకే ఫస్ట్ అయితే విలేజ్ లూట్ చేసినమే సరిపోతుందేమో. ఎందుకంటే లాస్ట్ సర్వైవల్ సిరీస్, ఈసారి సర్వైవల్ సిరీస్ లాగా కాదు, లెస్ ప్లే అనేది వేడే. సో అది విషయం. ఈసారి ఫన్ ఉండిపోతుంది వీడియో. కాస్త యాడ్ చేశాను, చూసుకోండి గాయ్స్. అయ్యా డిస్ప్లే ఓకే నో మైండ్. చలో ఫస్ట్ అయితే హేబుల్ సైడ్ కలెక్ట్ చేసుకోవాలి. మనకి అయితే ఫుడ్ కావాలి కాబట్టి. ఓకే బాబు ఫస్ట్ అయితే బెడ్ ఎక్కడైనా ఉంటే ఫోన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు. ఓకే సడన్గా ఏదో అయినట్టుంది అనిపించింది అనమాట. అండ్ మన సస్లు ఎక్కడున్నాయి అనేది మీకు అంత క్లిప్ అంటే తెలియచేస్తా. నేను ఎక్కువ వీడియోలు అని చెయ్య ఇప్పుడు. హలో ఏమో నాకైతే తెలియదు గైస్. ఎందుకంటే కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు అయితే రావు. మనం దానికి ఏం చేయలేం. అమ్మ అరే నువ్వేంటారు బాబు సరంగా భయం పెట్టరాడు ఎర్రి. అండ్ నెక్స్ట్ వీడియో కాదు బేస్ కడదాం. బేస్ అంటే లాస్ట్ ఇయర్ లాగా కాదన్నమాట. నార్మల్గా ఏమంటారు అది రెచ్చిపోయినా. సో సాటర్ బేస్ చాలా ఒడ్డుతో క్రియేట్ చేయబోతున్నాం. ఆ రోజులాగా అంత ఎక్కువ గ్రైండ్ చేసాను నేను. జస్ట్ ఒడ్డు కలర్ చేసి కట్టేయమే. అదే విషయం అది. అండ్ ఓన్ హౌస్ ఉంటుందా, ఓన్ హౌస్ తడత కీచ్ చెప్తాం. ఎందుకంటే అప్పుడే కీచ్ చేయకూడదు, మనం తడత కీచ్ చేయడం బెటర్. అన్నీ ఇక్కడ కట్టాను కదా. అప్పుడు చెప్తా. లాస్ట్ సిరీస్ లాగా జరగదు. ఇదంతా మాడిపోతుంది ఈసారి ప్లాన్. వాడి అమ్మ ఎన్ని ఉన్నాయండి డబ్బా. మరి షాక్ న్యూస్. దగ్గర ఎక్కువే ఉన్నాయి. ఓకే దగ్గర నైట్ అయితే అయిపోతుంది మాట. నైట్ ఆల్మోస్ట్ అవుతుంది. ఆగండి గైస్, నైట్ అవుతుంది. దిగుతున్నాడు సూర్యుడు. అమ్మ మూడు పోయింది గైస్. అమ్మ అని ఆ పంపికిన్ లాసం లేదులేంటి. ఇదేంటిది, ఇటేమో నైట్ ఉంది, ఇటేమో నీ అమ్మ సన్ ఉంది. వాడతా హెల్. ఫస్ట్ అయితే మనకు ఫుడ్ కావాలి. అంతకంటే హేబుల్స్ అయితే చాలు. ఫస్టే సేమ్ అలాంటిది ఉన్నట్టు ఉందా మనం లాస్ట్ సర్వైవల్ సిరీస్ చూసింది. అలాగే ఉందనుకో నేను మార్చేస్తా, ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతా. అయ్యా కీప్ ఇన్వెంటరీ ఆన్ లేదు. మనం సచ్చామనుకో సావే. ఇంకా అక్కడ కూడా ఉండదు. మన రిస్పాన్ పాయింట్ అక్కడ పెట్టుకున్నాం, ఇక్కడ పెట్టుకోవాలి పక్కన. అనియా హాయ్. అమ్మ జాంబులు రాలేదు ఉన్నాయో. ఎక్కడ పెట్టా అక్కే పక్కన. అక్కడ ఏమైనా జాంబీ స్పాన్ అయ్యాను అనుకో మనకే సాగు. మన పడుకో
రే ఓకే లే బాబు లే లే అమ్మ కీపర్ అని 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 ఊరు బాబు అసలుకే లేదురా నువ్వెవర్రా నువ్వు లేదురా నీ అమ్మ కీపర్ ఉందంటలే సైడా జర్రంటే చచ్చేమని అమ్మో బయటికి వెళ్తే అమ్మా పరిగెట్టరా అమ్మా ఓకే నాశనం అమ్మ జాంబీ బడిగిట్ట మనకు అవసరం లేదు పెట్టాలి ఫుడ్ కూడా చేసుకోకుండా వెళ్ళిపోయినాం ఓకే చలో అంట ఓకే రెచ్చిపోయినా మళ్ళీ రెచ్చిపోయినా ఒకటి క్యాష్ అండ్ టేబుల్ తర్వాత పికాస్ ఏం అవసరం లేదు ఫస్ట్ ఎయిడ్ స్టోనేజ్ కంప్లీట్ అవ్వాలి లాస్ట్ వీల్ లాగా లేట్ చేయకూడదు ఫస్ట్ ఎయిడ్ ఫుడ్ చేసుకోవాలబ్బా ఫుడ్ ముఖ్యం బిగులు సో తెలిసిందే కదా ఇప్పుడు ఈ అమ్మాయి ఇది చేసుకోలేదా అడిగిపోయింది ఓకే మనం ఇది చేసుకోకముందే ఫుడ్ చేస్తామంటున్నా అమ్మా బ్రో 100 కూడా ఉంటుందా కానీ 100 అని చూపెట్టితే మనకి ఇక్కడ ఎందుకంటే మనకి తెలిసిందే కదా మైన్క్రాఫ్ట్లో అసలు సంథింగ్ అంతే అలా అయిపోతుంది మరి క్యారెట్లు ఉన్నాయి కదా బ్రో ఇవి తడసి వాడుకోవచ్చు కదా అనొచ్చు కీప్ ఇన్వెంటరీకి 10 లైక్స్ చేయండి నెక్స్ట్ వీడియో కూడా 10 లైక్స్ చేస్తే వస్తాయి అయిపోతుంది మనం ఒక సెస్కి చేసుకుంటే ఆల్మోస్ట్ ఎక్కడైనా పెట్టేసి వెళ్ళిపోవచ్చు వీట ఏదో అనుకున్నాను చచ్చిపోయినా అరే ఏంటిది అది సోనేజ్ ఇలా ఉంటుంది నేను ఎలా రచ్చిపోతే అలా వేడే కూడా అమ్మ కేవ్ ఉన్నట్టుందిగా ఇవి ఓకే జర్ర ఉంటే పడేవండి దాంట్లో ఓకే అండ్ ఇక్కడ సీప్ ఉంది అండ్ గోలం బాబీ ఉన్నాడు ఐడన్ అప్పుడే వద్దులేండి పాపం ఫోన్ అయింది మనకి పొటాటో కావాలంటే మ్యాక్సిమం ఉంటుంది ఫస్ట్ అయితే సోనేజ్ కంప్లీట్ అవ్వాలి గివ్ బాయ్స్ కొత్తగా ఏదో స్పేర్ వచ్చింది ఆ స్పేర్ కూడా చేస్తాం ఎందుకంటే పనికి వస్తుంది ఓకే గైస్ మంచి ఫోన్ వచ్చిందబ్బా మన లక్తో కోలుకుంటే చుట్టుపక్కల కాకుండా మనం సాటర్ బేస్కి ఏదో ఒకటి చూస్తాం ఇక్కడ కాకుండా ఎక్కడొకటి అరవులో వదిలేయండి బొక్క మళ్ళీ అక్కడ అయిపోతుంది పని ఓకే గ్యావెల్ ఉంది గ్యావెల్ అవసరం లేదు అప్పుడే మనం నెటర్కి వెళ్ళాం అంటారు సేపు కూడా వెళ్దాం ఓకే 7 టుంపల దాకా ఓకే కాస్త కొంచెం మనమైతే స్టోనేజ్ వెళ్ళిపోయినామా 6 అయితే ఉన్నాయి హాయ్ గోలం బాబాయ్ కొడతావు నాకు తెలీదా మా దగ్గు ఎక్కువ చెప్తుంది ఓకే సో ఇక్కడైతే మనకి పికాస్ అండ్ మళ్ళీ 6 చేసుకోవాలి అమ్మ అంతకు ముందు చేసుకోవాలి కదా ఇంకా నీట్ ఉంటుంది పికాస్ అండ్ స్పేడ్ చాలు అంతకంటే ఎక్కువ వద్దు మరి స్పాడ్ అంత లేదు ఇప్పుడు వాడనమే మానేశాడు మన దగ్గర ఆల్రెడీ వస్తుంది కదా ఐడియా వచ్చేయమ్మ అమ్మ క్యాష్ అనే పిల్లి పికప్ అయిందా అమ్మో మళ్ళీ పడివ్వండి కేవలం ఒక లౌడ్ ఇది ఓకే ఎక్కడ పెడతాం జస్ట్ పక్కనే ఉన్నట్టు పెట్టుకోవాలి అక్కడ పెడతాం ఆగండి ఇది బాగుంటుంది ఓకే ఇది పెడతాం ఆగండి ఇది ఏంట్రా నువ్వు డమ్మనొచ్చు అక్కడ నీ దగ్గర ఏముంటాయి బొక్కదే మనకేం ఉపయోగపడమేటే లేదు మోడల్ ఆ కింద పెడతామా సస్ట్ బెటర్ ఎందుకంటే ఏంట్రా అక్కడ పెడతా అక్కడ ఓకేనా మనం ఇక్కడ ఎందుకు పెడతా అబ్బో ఇది ఓపెన్ అవ్వదు రోయ్ ఎనీవేస్ పర్లేదులేండి అయ్యా నాకు పికప్ అయిపోయి ఫస్ట్ అయితే టేబుల్స్ మనకి పనికొస్తే తర్వాత ఇల్లు కడతాం చూడండి అప్పుడు స్విచ్ చేస్తాం కానీ లాస్ట్ సీరియస్ లాగా మాత్రం జరగదు సరే చాలా ఎక్కువ గ్రైండ్ చేస్తా అంటే లాస్ట్ వీడియోలో అంటారు కదా ఏం చేయలే వీడియో అంటున్నా సిరీస్ చచ్చిపోయినా బై ఓకే వుడ్ కావాలి కానీ మస్తే అబ్బా వుడ్ పక్కనే ఉంది ఓకే పర్లేదులేండి లైట్
అనియా. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఫోన్ నుంచి కంప్లీట్ అయిపోయాం. ఐరన్ గోళం చంపేస్తాం రండి గైస్. ఉంటుందిగా మనకి ఐరన్ గోల్డ్ ఉంటుంది పక్కన. అవును ఐరన్ గోళం బాబు ఏడు రే. ఆయ్ ఆయ్ ఏదమ్మా ఆయ్ ఓడి అమ్మ ఆడు చూడండి అక్కడికి వెళ్ళిపోయాడు. ఓకే అనియా నువ్వు నన్ను కొట్టకపోతే చంపు పరిగెట్టు జామో. అరే పంచి పదా అమ్మో. దాడా దా నువ్వురా అమ్ముంటే రారా. దా 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 అదే ఇదేం జరిగేది? పిల్ల అలా పాడిపోయింది అంతే గైస్. ఈ వీడియోలో అంతా లేదు, కాకపోతే ఒకసారి కేవ్లోకి వెళ్దామంటారా? కేవ్ నెక్స్ట్ వీడియోకి మనం ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి గైస్. ఎక్కడ బిల్లు కడతాం? ఇక్కడ కడతామటరా? చెప్పండి కామెంట్లో పెట్టండి బాయ్. చంపుదా పెట్టకపోతే ఆర్ అక్కడైనా కడదాం. అక్కడ బాగుంటుందేమో నా డౌట్. అక్కడ ఆర్ ఎక్కడైనా కట్టచ్చు, మీ ఇష్టం. సో ఓకే బెడ్ లేకపోయి వెళ్ళిపోతాం. బెడ్ చేయడం అవసరం ఆగండి. ఫస్ట్ ఈ సేపులు చంపగాలి. మా యొక్క ఎర్రుంటే అయిపోయింది. ఫామ్ని వాడుకోవాలి కదా వీటర్ డమ్మనొచ్చు. అమ్మా లాగ్ సడన్గా లాగ్ అవుతుంది కదా. అండ్ ఫుల్ వీడియో చూస్తున్నాం రా పిల్లి. హాయ్ గుడ్ మార్నింగ్. అలా ఉన్నావు బాగున్నావు? ఓకే అబ్బో మడి ఆడుకుందప్ప కింద. అండ్ ఇప్పుడు అమ్మ ఐడన్ ఉంది, ఇదే మంచి టైం. ఎక్కడ తొడకదు. అవును కాబోసులను పికప్ చేసి ఉంది కదా, ఇది వాడేస్తాను. మళ్ళీ వుడ్ ఎందుకు చెప్పండి ఒక్క. అండ్ కేవ్ సేమ్ లాస్ట్. అమ్మా జాంబీ ఎండర్మ్యాన్ వానో పెద్ద ప్లానింగ్ వేసారుగా. ఇలా కాదు. కిందికి వెళ్తాం అనుకో లోపల మనకు అంత లేదు. కేపిడిమెంటరీ ఆన్ చేసి లేదు. ఐరన్ పికప్ అయిందా? నాకు కనపడట్లా. ఇలా ఉంటుంది వేసమంట. మైనింగ్ తలచి చేస్తాం ఎందుకంటే మనం కేవలకి వెళ్తాం నెక్స్ట్ ఎపిసోడ్కి. దొరకకపోతే మైనింగ్కి వెళ్తాం. ఈసారి లాస్ ఫీల్ లాగా జరగకుండా చూసుకోవాలి, ఎందుకంటే నేను ఒకటి మిక్స్ చేస్తాను. కేవలం ఒకటి ఏమంటారు డైమండ్ మిస్ చేస్తాను అనమాట. ఆ డైమండ్ మిస్ చేసుకోకూడదు. సో ఒకటి కాదు ఎక్కువే డైమండ్స్. ఈసారి అది ఒక్కడికి అమ్మా నాకు సావే. అమ్మ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాం బెటర్. వాడమ్మ బట్టే ఎందుకురా బాబు ఇంత చేదాకలు ఇస్తున్నాడు దుంపల్లాగా. ఐడన్ ఎక్కడైనా ఉందా? మిషింగ్ జూమ్ అరే జూమ్ బటన్ లేదా భయ్? ఆ జూమ్ బటన్ చెప్తా. అండ్ మనకు కోల్ కావాలి. చచ్చిపోయినా కోల్ కావాలి. అప్పా అసలు ఏమైనా ఉందా ఇక్కడ? ఫ్లవర్స్ ఉన్నాయి, అక్కడ వాటర్ వుడ్ ఉంది, మస్తు ఉంది. ఒక్కడ వుడ్ కూడా చేసుకోవచ్చు. రేట్ అసలు తీసేయాలబ్బా. మళ్ళీ నాకు వుడ్ కావాలి. ఏందే నల్లపిల్లి వచ్చేసింది. అయ్యా పిగ్గిని చంపుకోదు బిడ్డ. ఓకే అండ్ వదిలేండి వీడియోస్ అయితే కాస్త కొంచెం లేట్ వస్తున్నాయి నాకు తెలుసు. ఒక్క నిమిషం కాపర్ పట్టుకొస్తుందా బొక్కలే అయినా కానీ ఇప్పుడు ఐరన్ నాట్ మన ఎవరు వాడలేదు. అరే కోలేదురా ఎక్కడ చూసినా తొడకదేంటి? నాకు సావేనా ఏంటి? ఓకే సో అక్కడ ఎక్కడ అస్సలు కోల్ అయితే తొడకలేను లవటోలుది. అరే కోల్ ఇవ్వండి రా. కోల్ ఈ అమ్మ కోల్ ఎక్కడొక్కడ కనబడట్లేదు. అయితే మనం పడుకోవాలి, కాకపోతే మనం ఈసారి వదిలేండి. ఓకే చలో ఆయన పడుకుంటాం. ఓడి అమ్మ ఇంకా నైట్ అవ్వలేదు అన్నమాట. రావడమా హాయ్ కా గుడ్ మార్నింగ్. ఈ అమ్మ సాము ఇలా ఎన్ని తింటా అవి ఇవి చేయొచ్చా నాకు అవసరం లేదులే. తడదా ఆర్డర్స్ ఎక్కడైనా ఉందా? హార్స్ టేమ్ చేసుకుంటా ఎక్కడికైనా పనికి వెళ్ళినప్పుడు పనికి వస్తుంది హార్స్.
సాయిలు చేయడానికి పనికి వస్తాయి కాబట్టి హార్స్ లాగా ఉంది. అమ్మ విలేజ్ సారీ విలేజర్. అర్కైస్ నైట్ అవుతుంది. సన్ రైజ్ మాత్రం బాగుందబ్బా, ఇక్కడ చూసుకోండి. వా క్రేజీ ఉంది కదా. అమ్మో అదే సన్ రైజ్ అయిపోయింది. ఓతలే వద్దొద్దు, మనకి అక్కడికి వెళ్దాం, మనకి సాగు. రే విలేజర్ అబ్బాయి లే లే లగ్గాలమ్మా మేడు. ఓకే అని లేగు లేగు అమ్మ. అండ్ ఏదో రచ్చిపోయినా ఏదో చేస్తాం అనుకున్నా. కోల్ అక్కడ ఆఫ్లైన్ వర్క్ చేయాలి, నాకు అర్థమైంది ఎక్కువే. మనకు కోల్ కావాలంటే మమ్మీ 40% ఛార్జింగ్. అండ్ మీకు హాలిడేస్ వచ్చేయాలి చెప్పండి. హాలిడేస్ ఆల్మోస్ట్ వచ్చి ఉండొచ్చు. పిగ్గింది నాకు చూసిన స్కోర్ ఎక్కడైనా ఉంటే నేను చూస్తా త్వరలోనే. సో ఇది మాట వీడియో. వాము ఇంత చాలా క్లీన్ దిగుతుంది. ఇది వేస్ట్లో అది ఇది ఉంటే అసలు పికప్ అవుతూ సాగు తెలుసుకోండి. ఓకే గైస్, ఇది మాట వీడియో. మీకు అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. And then take care. Bye bye. Signing off my TTG Teja. Bye bye. Love you all guys. Yo cut. You tit.